ఇదిగో వాక్యం ఏమంటుందంటే శోధనలు అనేవి సర్వసాధారణం, మనకొక్కరికే వస్తున్నాయని అనుకోవద్దు. అది నేను మీకు చాలాసార్లు నా సందేశంలో నేను చెప్తుంటాను. జీవితం అనేది పూల బాట ఏమీ కాదు. ఎన్నో ఎత్తు ఫలాలు, ఎన్నో ఇరుకు విశాలతలు, సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, ఇవన్నీ సమ్మేళనమే జీవితం అంటే. కడుపులో చల్ల కదలకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, నోటికి తిండి తగ్గకుండా, ఇంటి నిండా జనం, ఒంటి నిండా బంగారు, చేతి నిండా డబ్బు, కాలు కింద పెట్టకుండా కారులో తిరిగే సౌందర్యం లేకపోతే సమృద్ధి జీవితాంతం మనకు అలాగే కొనసాగుతుందని మనం అనుకోకూడదు. ఇప్పుడు మనకున్నవి అంతము వరకు వస్తాయని అనుకోకూడదు, మనకు అందనివి మన దాకా రావని అనుకోకూడదు. ఈ రోజున భిక్షాటన చేస్తున్నవాడు రేపటి రోజున లక్షాధికారి కావచ్చు. ఈరోజు లక్షాధికారిగా ఉన్న వ్యక్తి రేపటి రోజున ఏమీ లేని బికారిగా మారిపోవచ్చు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఏనాడు ప్రభు ఏ స్థితిలో మనల్ని నడిపిస్తే అది దేవుడు నాకు ఇచ్చిన మార్గం, దేవుడు నన్ను నడిపించే పవిత్రమైన బాట ఇది, అది చిత్తం, అది సంకల్పం అని అనుకోవాలి.